హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు మీకు నెగిటివ్ ఎనర్జీకి, నరదిష్టి, నరగోళకి పోవడానికి రెమెడీ చెప్తున్నాను. చూడండి, ఇది మామూలుగా అల్లం అండి. మనకి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఈ దిష్టి అంతా పోవాలి, మన ఫ్యామిలీ మనం బాగుండాలంటే ఫస్ట్ ఈ అల్లం 1/4 కిలో, నేను కొంచెం ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఒక 1/2 కేజీ కానీ, ఒక 150 గ్రాములు కానీ అల్లం తెచ్చి పెట్టుకోండి. తెచ్చి పెట్టుకున్న రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ, ఈ 2 రోజుల్లో నేనంటే చేయాల్సింది. ఫస్ట్ మనకి ధనం, డబ్బు, ధనలక్ష్మి ఇంట్లో నిలబడాలా, మనకి ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ నరదిష్టి అనేది పోవాలండి. అందుకనేసి మీకు అందరూ ఎన్నో రెమెడీలు చెప్పుంటారు, కానీ అల్లంతో రెమెడీ చాలా బాగా అవుతుందండి. చాలామందికి తెలియదు, పెద్దవాళ్ళ కాలంలో ఇదే చేసేవాళ్ళు. మా పారంపర్యం, మా అమ్మమ్మ వాళ్ళంతా ఇదే చేసేవాళ్ళండి. కానీ నాకు కొన్ని తెలుసు కాబట్టి మేము అన్నీ వాడుకునేవి చేస్తున్నాం. జరుగుతుంది, ప్రతి ఒక్కటి జరగద్ది. మీకు ఈ అల్లాన్ని ఒక బౌల్ తీసుకోండి. ఇలాంటి పింగాణి బౌల్ అయినా సరే, లేదు గ్లాస్ బౌల్ అయినా సరే తీసుకొని, ఈ అల్లం ఉంది కదా, ఇందులో దీని నిండా వేసి పెట్టండి. లేదంటే పెద్దదిగా ఉంటే కూడా గ్లాస్ బౌల్ దాంట్లో వేసేసి మన హాల్లో పెట్టాలండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అల్లం కనపడాలి మనం పెడితే. ఇల్లు శుభ్రం చేసుకొని శుక్రవారం కానీ మంగళవారం కానీ, అది సాయంత్రం ప్రదోషకాలంలో అయినా పెట్టచ్చు, లేదు ఉదయం రావుకాలం రాకముందు, ఇది చేతిలో పట్టుకొని నీకు ఇష్ట దైవం ఏదైనా సరే నమస్కరించుకొని నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి, చీడ పీడ, నరదిష్టి, నరఘోష అని చెప్పుకొని, కడగకూడదండి అల్లము అనేసి ఆ బౌల్లో పెట్టి హాల్లో మనకు వచ్చే పోయి వాళ్ళకి కనిపించేటప్పుడు పెట్టాలి. అది పెట్టిన తర్వాత మీరు 15 రోజులకు ఒకసారి లేదా నెలకొకసారి అది బాగా ఎండిపోద్దండి. నేను చూడు పెట్టాను, చూడు 1/4 కిలో పైన పెట్టాను, అంత అయిపోయింది, ఎండిపోయింది. చూడండి, బాగా ఎండిపోద్ది. ఇట్లా ఎండిపోయినాక బాగా ఇది భలే తీసిద్దండి, నరదిష్టి బాగా తీసిద్ది. కొంచెం బాగా పోద్ది మన ఇంట్లో నరదిష్టి, నరగోళ అంతా పోద్ది. అట్లా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో మాత్రం వేయాలండి, తొక్కకూడదు ఎవరు. పారే నీళ్ళల్లో వేస్తే, ఎందుకు వేయమంటున్నానంటే, పారే నీళ్ళల్లో వేస్తే మన పాపం పరిహారం అయిపోతుంది అంటారు కదా, మన దిష్టి మొత్తం నీళ్ళలో కొట్టుకుపోద్ది. ఇది మీరు చేసి చూడండి. నేను చెప్పింది 15